కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది. రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక మూడో దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి. అంటే 2 దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ప్రలోభాలకు గురి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. కానీ అంతకంతకు అనుభవిస్తారు. ఇలా దాడులు చేస్తే సహించేది లేదు. ఇప్పటికైనా దాడులు మానుకోండి. మా కార్యకర్తల జోలికి వచ్చినా, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, బలవంతంగా మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూసినా కూడా దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు మా వాళ్ళంతా కూడా ఇవాళ ఈ ఉద్యమకారులే నేడు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ఎన్నిక కాబడ్డారు. ఇవాళ వాళ్ళకు కూడా తెలుసు మళ్ళా 2 ఏళ్లలో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఎట్లా ఎన్నికలు ఒక 6 నెలలో ఏడాది ముందుకే వచ్చినట్టున్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఒక సంవత్సరం ముందుకు వస్తాయని అంటున్నారు. అంటే 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. సో ఇప్పటికైనా ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో గెలిచినటువంటి సర్పంచులు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి. అభివృద్ధి పథంలో గ్రామాలన్నీ కూడా ప్రయాణిస్తాయి. సో గెలిచిన వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది. రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక మూడో దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి. అంటే 2 దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ప్రలోభాలకు గురి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. కానీ అంతకంతకు అనుభవిస్తారు. ఇలా దాడులు చేస్తే సహించేది లేదు. ఇప్పటికైనా దాడులు మానుకోండి. మా కార్యకర్తల జోలికి వచ్చినా, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, బలవంతంగా మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూసినా కూడా దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు మా వాళ్ళంతా కూడా ఇవాళ ఈ ఉద్యమకారులే నేడు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ఎన్నిక కాబడ్డారు. ఇవాళ వాళ్ళకు కూడా తెలుసు మళ్ళా 2 ఏళ్లలో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఎట్లా ఎన్నికలు ఒక 6 నెలలో ఏడాది ముందుకే వచ్చినట్టున్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఒక సంవత్సరం ముందుకు వస్తాయని అంటున్నారు. అంటే 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. సో ఇప్పటికైనా ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో గెలిచినటువంటి సర్పంచులు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి. అభివృద్ధి పథంలో గ్రామాలన్నీ కూడా ప్రయాణిస్తాయి. సో గెలిచిన వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది. రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక మూడో దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి. అంటే 2 దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ప్రలోభాలకు గురి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. కానీ అంతకంతకు అనుభవిస్తారు. ఇలా దాడులు చేస్తే సహించేది లేదు. ఇప్పటికైనా దాడులు మానుకోండి. మా కార్యకర్తల జోలికి వచ్చినా, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా, బలవంతంగా మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూసినా కూడా దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు మా వాళ్ళంతా కూడా ఇవాళ ఈ ఉద్యమకారులే నేడు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ఎన్నిక కాబడ్డారు. ఇవాళ వాళ్ళకు కూడా తెలుసు మళ్ళా 2 ఏళ్లలో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఎట్లా ఎన్నికలు ఒక 6 నెలలో ఏడాది ముందుకే వచ్చినట్టున్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఒక సంవత్సరం ముందుకు వస్తాయని అంటున్నారు. అంటే 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. సో ఇప్పటికైనా ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో గెలిచినటువంటి సర్పంచులు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి. అభివృద్ధి పథంలో గ్రామాలన్నీ కూడా ప్రయాణిస్తాయి. సో గెలిచిన వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది. రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇక మూడో దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి. అంటే 2 దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ప్రలోభాలకు గురి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి
మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. కానీ అంతకంతకు అనుభవిస్తారు. ఇలా దాడులు చేస్తే సహించేది లేదు. ఇప్పటికైనా దాడులు మానుకోండి. మా కార్యకర్తల జోలికి వచ్చినా, మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా, బలవంతంగా మీరు పార్టీలో జాయిన్ చేసుకోవాలని చూసినా కూడా దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులు మా వాళ్ళంతా కూడా ఇవాళ ఈ ఉద్యమకారులే నేడు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ఎన్నిక కాబడ్డారు. ఇవాళ వాళ్ళకు కూడా తెలుసు మళ్ళా 2 ఏళ్లలో వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. ఎట్లా ఎన్నికలు ఒక 6 నెలల్లో ఏడాది ముందుకే వచ్చినట్టున్నాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఒక సంవత్సరం ముందుకు వస్తాయని అంటున్నారు. అంటే 2 ఏళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. సో ఇప్పటికైనా ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో గెలిచినటువంటి సర్పంచులు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ గ్రామాలకు మంచి రోజులు వస్తాయి. అభివృద్ధి పథంలో గ్రామాలన్నీ కూడా ప్రయాణిస్తాయి. సో గెలిచిన వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు.